బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి, 80 రోజులు తిరగండి, కష్టపడండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇతనుగాని ఉంటే ఇప్పటికే అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలియదు. ఇంకో పక్క పరిశ్రమలు పారిపోయినాయి, రేపు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇది కాకుండా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం. స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్నే ఇంకొక కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించాం, కుటుంబ వికాసం కింద. ఈ జగన్మోహన్ రెడ్డి మారి కాకుండా పేదరిక నిర్మూలన చేయాలని ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు నా ఆలోచన ఒకటి, సమాజంలో పేదరికం లేకుండా చూడడం ఎన్టీఆర్ కళ. ఆ కళ జయప్రదం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుటుంబ వికాసం, జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలనో తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి కూడా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది పైకి వచ్చారు, ప్రపంచమంతా వెళ్ళారు. ఒక వ్యక్తి అనుకుని ఒక కుటుంబాన్ని కానీ ఒక 4-5 కుటుంబాలను బాగు చేస్తే ఆటోమేటిక్గా పేదరికం నిర్మూలన అవుతుంది. ఇది మనందరి బాధ్యత. సమాజం బాగు చేసినప్పుడు ఉండే తృప్తి ఎందులో ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తూనే కోనసీమ ఎమ్మెల్యేలు 7 మంది ఇక్కడున్నారు, కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ మండపేట ఇప్పుడే 2 చెప్పారు, ఇక్కడే ఇన్ఛార్జీలు 2. ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈయన చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఈసారి మాత్రం అలాంటి హయారాం గయారాముల దగ్గర చేర్చాం. అరాచకాలు చేయడంలో దిట్ట ఇతను. ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో 500 కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి. తాతపూడి ర్యాంపులో సయ్యద్ రబ్బానీ 10,68,00,000 అఫీషియల్ గా ఫైన్ వేశారు. ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, తినింది కక్కిస్తాం, వదిలిపెట్టాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో 20 లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని 50 లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు. పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కాలేరు గ్రామంలో 5 దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. రేపు మీ గతిదే. ఈ రోజు మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, ఒకటి చేస్తే 100 కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి, జనసేనకుంది.
2 దళిత సర్పంచులపైన కేసులు పెట్టించాడు. అవి కూడా ఏమీ కావు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి 40 మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చాలా మందిని చూసా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు గాని ఈ రోజు మండపేట గాని ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీజానికి భయపడు కులమో మతమో రెచ్చగొడితే, ఆ కులానికి గాని ప్రలోభపడితే కులం మనల్ని కాపాడదు. మనల్ని కాపాడే సుపరిపాలన, మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.